సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఆంధ్రప్రదేశ్లోనూ నూతన ఉత్సాహం వచ్చింది. ఏపీలో కనుమరుగైపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాక కలిసొచ్చిందంటున్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో గత 2 దఫాలుగా 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడలేదు. అసలు ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు. పార్లమెంట్ సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ 10 ఏళ్ల నుంచి ఎన్నిక కాలేదు. కానీ ఇప్పుడు పోటీ చేస్తామంటూ అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చేసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఈ దరఖాస్తుల ఆహ్వానానికి భారీ స్పందన లభిస్తోంది. ఈ దరఖాస్తులకు మరొక రోజు గడువు ఉండగానే ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 793 మంది దరఖాస్తు చేసుకోగా 25 పార్లమెంటు స్థానాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలో ఉనికిలో లేదని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల నాయకత్వమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తారనే మాటను ఆయుధంగా చేసుకున్న షర్మిల జగన్ను టార్గెట్గా చేస్తున్న కామెంట్లకు వైసీపీ నేతలు షాక్ అవుతున్నారు. జగనన్న అంటూనే సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ పైన ఆమె విమర్శనాస్త్రాలు సంధించడంతో మిగిలిన నేతలు కూడా షర్మిలపై నమ్మకాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీ కార్యకర్తలో నూతన ఉత్సాహం నింపడానికి ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేయడం హస్తం పార్టీకి ప్లస్ అవుతోంది.